హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మనం 11018 కరైకల్ నుంచి ముంబై ఎల్టీటీ వెళ్ళే ఎక్స్ప్రెస్లో చెంగల్పట్టు జంక్షన్ నుండి రేణిగుంట జంక్షన్ వరకు అయితే ట్రావెల్ చేయబోతున్నాం. చెన్నై ఎగ్మోర్ ట్యూటికోరిన్ పిఆర్ఎల్ సిటీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ నంబర్ 6 पे వచ్చింది. పిఆర్ఎల్ సిటీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే ప్లాట్ఫామ్ నంబర్ 6 నుండి బయలుదేరిపోయింది. మదురై నుండి చెన్నై ఎగ్మోర్ వెళ్ళే తేజస్ ఎక్స్ప్రెస్. చెన్నై ఎగ్మోర్ నుండి కొల్లం వెళ్ళే అనంతపురి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ నంబర్ 6 పైకి వచ్చింది. అనంతపురి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ బయలుదేరిపోయింది. చెన్నై ఎగ్మోర్ నుంచి సెంగోటై వెళ్ళే పోర్టిగై సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ నంబర్ 6 పైకి వచ్చింది. रेणीगुंटा प्लेटफॉर्म नंबर 4 पर थोड़ी ही देर में आएगी. Your attention please. Train number 11018 Karaikal Lokmanya Tilak Terminus Express will arrive shortly on platform number 4. వ్యాప్ 7 లోకోమోటివ్ అయితే పుల్ చేస్తుంది మన ట్రైన్ని. కరైకల్ ఎక్స్ప్రెస్ చెంగల్పట్టులో స్టార్ట్ అయ్యాక మన జనరల్ కోచ్ పరిస్థితి అయితే ఇది. ఒక 5 నిమిషాల నుండి మన ట్రైన్ స్పీడ్ అయితే ఇది మెల్లగా స్పీడప్ అవుతుంది. తాంబరం సిటీలోకి అయితే ఎంటర్ అయింది మన ట్రైన్. మన ట్రైన్ తాంబరం ప్లాట్ఫామ్ నెంబర్ 5 అయితే వచ్చింది. రష్ అయితే బాగానే ఉన్నారు, రిజర్వేషన్ అనుకుంటా. ఫుల్ స్పీడ్లో తిరుపూలం అయితే స్కిప్ చేస్తుంది మన ట్రైన్. वन 2663 हौरा तिरुचिरापल्ली सुपर फास्ट एक्सप्रेस. వచ్చేసాం చెన్నై ఎయిర్పోర్ట్.
சரி நாளைக்கு போடலாம் நாளைக்கு இரவா ரெண்டு ఇందాక చెంగల్పట్టులో చూసిన తేజస్ ఎక్స్ప్రెస్ చెన్నై ఎగ్మోర్కి వచ్చి అందరినీ కుంపేసి మళ్ళీ షంటింగ్ కూడా వెళ్ళిపోతుంది. బయలుదేరిపోయింది మన ట్రైన్ చెన్నై ఎగ్మోర్ నుండి. బాయ్ బాయ్ చెన్నై ఎగ్మోర్. పెరంబూర్ అయితే స్కిప్ చేస్తుంది మన ట్రైన్. తిరువలన్ గార్డెన్ అయితే స్కిప్ చేస్తుంది మన ట్రైన్. అరకోణం ప్లాట్ఫామ్ 2కి అయితే మన ట్రైన్ వచ్చేసింది. అనౌన్స్మెంట్ మన ట్రైన్దే. టూ మినిట్స్ స్టాప్ తర్వాత మనం బయలుదేరిపోయాం అరకోణం జంక్షన్ నుండి. బాయ్ బాయ్ అరకోణం జంక్షన్, కలుసుకుందాం త్వరలో. ఇప్పుడు మన ట్రైన్ అరకోణం జంక్షన్ నుండి రైట్ సైడ్ వెళ్తుంది టు రేణిగుంట. అదే ఈ అరకోణం జంక్షన్ నుండి స్ట్రైట్ వెళ్తే కాట్పాడి జంక్షన్కి అయితే వెళ్తుంది. కాట్పాడి సైడ్ వెళ్ళే ట్రైన్స్ చాలా ఉన్నాయి, మంచి ట్రైన్స్ ఉన్నాయి. త్వరలో దాని మీద కూడా వ్లాగ్స్ చేస్తాను. మన ట్రైన్ ఆల్మోస్ట్ 20 minutes బిఫోర్గా అయితే ఉంది. సో ఆల్మోస్ట్ తిరుత్తని దాటినప్పటి నుంచి ఇంతే స్పీడ్లో పోతుంది. ఇప్పుడే 20 minutes ముందుగా పోతాను అనుకునే లోపే రేణిగుంట అవుటర్లో ఆపేశారు. లేట్గా వెళ్ళినా బాధే, తొందరగా పోయినా బాధే. లేట్ వస్తే లేట్ అంటారు, తొందరగా వస్తే అవుటర్లో గంటలు ఆపేస్తారు. మొత్తానికి ఓ 20 నిమిషాలు అవుటర్లో ఆపి ఇప్పుడే మన ట్రైన్ బయలుదేరింది. ఆన్ టైం వచ్చిన హ్యాపీనెస్ కన్నా 20 minutes అవుటర్లో ఆపేశారనే బాధతో రేణిగుంట ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైకి అయితే వచ్చేసింది మన ట్రైన్. సో ఇక్కడితో ఈ బ్లాగ్ని అయితే ఎండ్ చేసేస్తున్నా. మరో కొత్త బ్లాగ్తో మళ్ళీ మేము ముందుకైతే వచ్చేస్తా. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్, బై బై.